అందుకే ఊహలకి దూరంగా ఉంటాను. ఒకవేళ ఆయన నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే? వెళ్ళిపోతాను. ఒకవేళ ధ్రువ సార్ గ్రీష్మ మేడంని పెళ్లి చేసుకుంటే? సార్ జీవితం బాగుండాలనుకుంటాను. గ్రీష్మ అంత ప్రేమించే అమ్మాయితో పెళ్లి జరిగితే ఆయన ఇంకా సంతోషంగా ఉంటారేమో. వాళ్లతో ఒక ఫోటో దిగి మంచి భోజనం చేసి వెళ్ళిపోతాను. అంత పెద్ద పెళ్లిలో నేనెప్పుడు భోజనం చేయలేదు. 100 రకాల వంటలకి పైగా ఉంటాయంట కదా, అన్ని తినగలమా అని నాకెప్పుడూ అనుమానంగా ఉంటుంది. జీవితం ఎలా ఉన్నా తృప్తిగా ఎలా ఉండాలో నిన్ను చూసే నేర్చుకోవాలి వసుంధర. అమ్మగారికి టాబ్లెట్ వేసొస్తాను. చేతికి ఏమైంది? కాలినట్టుందే. పూజ గదిలో కొద్దిగా వసుంధర, ఒక్క నిమిషం ఇటు. చెయ్యిటు. ఇవ్వు వసుంధరా. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. సార్ పర్లేదు సార్. ఏంటి పర్లేదు? అన్నిటికీ పర్వాలేదు. జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. సంతోషం వచ్చినా పర్లేదు, బాధ వచ్చినా పర్వాలేదు. కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే.
దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే వసుంధరా ఇప్పుడే వస్తాను. నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నిన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా. వసుంధరా నేను తినిపిస్తాను. పర్లేదు సార్, నేను తింటాను. పర్వాలేదు వసుంధరా, ఇటువు. ఎస్టేట్లో వాళ్ళందరికీ నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అని మాటిచ్చాను. నువ్విలా కష్టపడుతూ ఉంటే నా మాట సంగతేంటి? తిను. నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక తిను. నువ్వై మాటేరాని మౌనం నువ్వై మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే నాకే నచ్చే కోపం నువ్వై కోపం తెచ్చే కోరిక నువ్వై కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. వసుంధరా నీళ్ళు తాగు. కౌగిలింత సగభాగాన్ని నీకే ఇవ్వనా కనుల మధ్య కరగని దూరం చూపై కరపనా నీలా నవ్వే నీలాకాశం నీకే సొంతం చేసేనా నాకే నచ్చే లోకం మొత్తం నీతో నేనే నింపేనా నాలో ఉన్న ప్రేమంతా నీకివ్వనా. వసుంధరా నేనింట్లోంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతావా? ఇక్కడ బలవంతంగా ఉంటున్నావా? వసుంధరా నువ్వు నా కోసం కాదా ఉంటుంది? నీకింకా నా మీద నమ్మకం లేదు, నాకు తెలుసు. ఈ ఇంట్లో నీకు నమ్మకం కలిగించేలా నేనేమీ చేయలేకపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నమ్ము, నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఎస్టేట్ వాళ్ళకి మాటిచ్చానను, నీకెవరూ లేరనో కాదు. నిజంగానే నిన్నిష్టపడ్డాను వసుంధరా. ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు తెలీదు. కానీ ప్రేమించాను. ఆ దేవుడొచ్చి వదలమన్నా నిన్ను వదలను వసుంధరా. సార్ నేను పెడతాను. వద్దు వసుంధరా, నువ్వు పొద్దున్నుంచి చాలా పనులు చేసి అలసిపోయావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను పెడతాను. ఈ కూలిదాన్ని ప్లేట్ తీశాడు. వీడేంటి ఇంతలా దిగజారిపోయాడు?
నిజంగానే నిన్నిష్టపడ్డాను. ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు తెలీదు. కానీ ప్రేమించాను. ఆ దేవుడొచ్చి వదలమన్నా నిన్ను వదలను. ఛీ, ఎంత దిగజారిపోయాడు వీడు. ఎస్టేట్లో పనిదాని కోసం దాన్ని నెత్తిమీద పెట్టుకుంటున్నాడు. ఇంక చాలు. దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటి నుంచి గింటేయాలి. మేడం, మిమ్మల్ని కలవడానికి మాథ్యూస్ అని ఎవరో వచ్చారు. పర్సనల్ అని చెప్తున్నారు. పంపించు. ఓకే మేడం. టీనా, అతను వెళ్లే వరకు ఎవరిని లోపలికి పంపించుకో. ఓకే మేడం. యూ కెన్ గో నా. షూర్. నమస్తే మేడం. నా పేరు మాథ్యూస్ మేడం. బ్రోకర్ అని కొందరు అంటారు. నేను చాలా సంబంధాలు కుదిర్చాను మేడం. ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటాను. కూర్చోండి. నేనిప్పుడు చెప్పబోయే విషయం చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. నా దగ్గర నుంచి ఏది బయటికి పోదు మేడం. ఎన్నో రహస్యాలకు లాకర్ ఇది. ఈ లాకర్లో స్త్రీల వేధింపులున్నాయి, రాజకీయ హత్యలున్నాయి, కత్తి పోట్లున్నాయి. విషయం వివాహానికి సంబంధించింది. సింపుల్ మేడం. వివాహం సెట్ చేయాలన్నా చేస్తాను, దాన్ని తుంచాలన్నా అది కూడా నేనే చేస్తాను మేడం. నా కొడుకు ఎస్టేట్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. తను నా కొడుకుతో ఉండడం నాకిష్టం లేదు. దాన్ని కట్ చేయడం చాలా సింపుల్ పని మేడం. చిన్న పని మేడం. అనుకున్నంత చిన్న పని కాదిది. మేడం, నన్ను నమ్మండి. నా రేటింగు 5 స్టార్ మేడం. నేను చెప్పేది మేడం, నా కొడుకు ఎవరిని తన సొంతంగా భావిస్తున్నాడో ఆ అమ్మాయి తన సొంతం కాదు అని వాడు అనుకోవాలి. దానికి వీలైనంత త్వరగా పెళ్లి చేసి పంపాలి. అబ్బాయిది ఈ ఊరు కాకూడదు. పెళ్లి చేసుకుని వెళ్ళాక ఇంకెప్పుడూ ఇటువైపు రాకూడదు. అతనితోనే పిల్లలు కని అక్కడే ఉండాలి. విషయం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మేడం. ఈ మ్యాచెస్కు ఓ పని చెప్తే ఆ పని ప్రాణం పోయినా చేసేస్తాడు మేడం. కానీ ఆ అమ్మాయి పెళ్లి ఒప్పుకుంటుందా మేడం? నా ప్లాన్ ఏంటో సరిగ్గా చెప్తాను, వినండి. చెప్పండి మేడం. మేడం, ఇలా చేస్తే ఆ అమ్మాయికి అనుమానం కూడా రాదు మేడం. అసలు తనకి పెళ్లి జరుగుతుందన్న విషయం కూడా తెలియదు. మొత్తం మీరే ప్లాన్ చేశారు. నేను చేయాల్సిందేముంది మేడం? ఓ పెళ్లి కొడుకుని వెతకడమే. అదే చాలా ముఖ్యం. పెళ్లి కొడుక్కి విషయం మొత్తం చెప్పాలి. వాడు మనం చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఆ వసుంధరని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ తిరిగి వైజాగ్లో అడుగు పెట్టకూడదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కానీ దాన్ని కొన్నాళ్ళు ఇంటి నుంచి బయటికి కూడా రానివ్వకుండా మేనేజ్ చేయగలిగే ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి. అలాంటి వాడైతే ఒకడున్నాడు మేడం. వాడితో మాట్లాడి మీకు విషయం చెప్తాను మేడం. వస్తాను మేడం.
నా గురి తప్పదు. టీనా, ఎస్ మేడం. ఈ మాథ్యూస్ ట్రాక్ రికార్డ్ ఏంటి? తను ఎలాంటివాడు? ఎంతవరకు నమ్మొచ్చు? వెంటనే తన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి కాల్ చేయి. అలాగే మేడం. ఏంటి ఆ 4 ఉల్లిపాయలు ఎంతసేపు తరుగుతావు? అయిపోయాయక్క. ఇంకేమైనా కట్ చేయాలా? అబ్బో, కూరగాయలు తరిగి వంట అంతా నువ్వే చేసినట్టు మాట్లాడుతున్నావే. ఏదో నేను ఊరికనే కూర్చుంటే నువ్వు ఒక్కదానివే చేసినట్టు. నేనలా అనలేదు కదక్క. పోనీ వంట నేను చేయనా? చెప్పింది చెయ్యి. వంట అంతా నువ్వే చెయ్యక్కర్లేదు. కూరలుండు చాలు, మిగతావి నేను చేస్తానులే. ఇంకేమున్నాయక్క వండడానికి? అన్నం ఎవడు వండుతాడు? డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరు సర్దుతారు? మనిషి మనిషికి ఎవరు వడ్డిస్తారు? నువ్వు కబుర్లు ఆపి పని చెయ్యి. రంగి, అమ్మగారు, అమ్మగారు, ఈ ఇంట్లో వంట చేయడానికి నేనెవరికి డబ్బులు ఇస్తున్నాను? నాకేనండి. పని మానేసే ఆలోచనలో లేవు కదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన పనులు వాళ్ళు చేయండి, పెత్తనాలు చేయకు. వెళ్ళా. వసుంధరా, నీతో మాట్లాడాలి, రా. మేడం, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటి? పని మనిషి అని ధ్రువ చెప్పాడా? చెప్పు, ధ్రువ చెప్పాడా? ఇక్కడికి నిన్ను ధ్రువ తీసుకొచ్చాడు. తను ఇవ్వాలనుకున్న స్థానం వేరు, దానికి తగ్గట్టుగా ఉండు. నువ్వు చెయ్యాల్సిన పనొకటుంది, అది మాత్రం చెయ్యి చాలు. ఏంటి మేడం అది? చదువు. నువ్వు బాగా చదువుతావని విన్నాను. ఇంటర్లో కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చావంట కదా? గ్రీష్మ చెప్పింది. నిన్ను చదివించాలనుకుంటున్నాను. మేడం, ధ్రువ కూడా నీ విషయంలో పట్టుదల మీదే ఉన్నాడు. నిన్ను బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను. నీ మీద నాకు ద్వేషం లేదు వసుంధరా. కానీ మొదట్నుంచే మనం కలిసిన పరిస్థితులు మన మధ్య అడ్డుగోడల్లా మిగిలిపోయాయి. ఒకవేళ ధ్రువ గ్రీష్మతో ఎంగేజ్మెంట్ కంటే ముందే నిన్ను ఇంటికి తీసుకునొచ్చుంటే నా రియాక్షన్ ఎలా ఉండేదో. ఒక అమ్మాయికి మాట ఇచ్చాక ఇంకొక అమ్మాయిని చేసుకుంటాను అంటే మాటిచ్చిన నాకు, మనసిచ్చిన తనకి ఎంత అవమానం. ఆ కోపంలోనే నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయాను.
సారీ మేడం, నా వల్ల ఆ, నీ వల్ల తప్పు జరిగిందని నేను అనడం లేదు. తప్పంతా నా కొడుకుదే. కానీ ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. వాడికి నేను తల్లిని కదా. వాడు తప్పు చేసినా అది కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకుంది. నాకు కూడా వాడు తప్ప ఎవరున్నారు చెప్పు? దానికి సంబంధం చూశాను. రేపే దాని పెళ్లి. కంగ్రాచులేషన్స్ వసుంధర, చదువుకుంటున్నందుకు, పెళ్లి కుదిరినందుకు. ఇది ఒక బలవంతపు పెళ్లి. ఆ అమ్మాయికి తెలియకుండానే తన పెళ్లి జరుగుతుంది.